ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు లేక ఆగమాగమవుతున్నారు రైతులు. మొలకెత్తిన పత్తిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. బిందెలతో నీళ్లు పోస్తూ పత్తి మొలకలను కాపాడుకుంటున్నారు. పత్తి రైతుల ఇబ్బందులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సాగు చేస్తున్న రైతులు పరేషాన్ అవుతున్నారు. మొలకలు వెళ్ళినా వర్షం లేక అవన్నీ వెలబెలబోతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అంకోలి తంతోలి శివార్లో ఉన్నాం. అంకోలి తంతోలి శివార్లో చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన రైతు ఇప్పుడు మొలకలను కాపాడుకోవడం కోసం ఈ విధంగా స్ప్రింక్లర్లు వేస్తే మరికొంతమంది నీళ్లు పోస్తూ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పత్తి వేసిన రైతు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఎందుకు వాటర్ పెడుతున్నారు, ఏంటి సమస్య? చిన్న మొలకలు ఉండడం కాబట్టి వెదర్ తట్టుకోలేదన్నట్టు గరిమి వేడికి తట్టుకోలేకపోవడంతో నౌజల్ వేయడం జరుగుతుంది. అదే ఫస్ట్ వేసిన మొక్కలకు నీరు అందకపోవడం వల్ల, వర్షం రాకపోవడం వల్ల నౌజల్లతోటి ఇస్తే అంటే కాపాడుకోలే దానికి కెపాసిటీ ఉంటుందన్న విషయంతో మన వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టారు, ఎన్నిసార్లు తప్పులు పోయినాయి? ఇప్పటి వరకు 2 సార్లు పెట్టినాం. ఈసారి ఏవైతే ఇంత 3వ సారి పెట్టాల్సి ఉంటుంది. అదే భయపడుతోటే అన్నట్టని నౌజల్లు వేయడం జరుగుతుంది. దీనికి తోడుగా కరెంటు చక్కగా రాకపోవడంతో రైతులందరూ అతలాకుతలం అవుతున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో వేసారు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వర్షం లేదు, వెళ్ళిన మొక్క ఎన్ని రోజులు బతికే అవకాశం? నీళ్ళు లేకపోతే కనీసం ఒక 5 రోజుల్లో చనిపోతుంది. ఇది ఇప్పటి కాలంలో 4 రోజులకు వర్షం రావట్లేదు. దాని ప్రకారంగా నౌజల్ వేయడం అయితే జరుగుతున్నది. ఏదో మనం దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మబ్బులు అవుతుంది కానీ దాని వర్షం రాకపోవడంతో సాధారణ వర్షపాతం ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు కురుస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. మళ్ళీ తర్వాత ఉక్కపోత గరిమి బాగా ఉంటుంది. దాంతో వేడితోటి అవి తట్టుకోలేకపోవడం, చనిపోకూడదు. అంటే మనం పెట్టిన వీటిలలో 80% బతుకుతే 20-30% అయితే అవి చనిపోవడం జరుగుతున్నది. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇది ఇక్కడ ఒక మొలకెత్తుతుంది విత్తనం. ఇది మొలకెత్తిన ఒక 2-3 రోజులు మాత్రమే బతికే ఆస్కారం ఉంటుంది. ఇక 4 రోజులు గడిస్తే, 4-5 రోజులు గడిస్తే ఇది మాడిపోయే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇలాంటి వాటిని కాపాడుకోవడం, అదేవిధంగా ఏదైతే మొక్క బయటకెళ్ళిన ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడాలంటే నీళ్ళు అవసరం. 4-5 రోజులు కనుక వర్షం లేకపోతే ఇవి కూడా మాడిపోతుంటుంది. ఆ మాడిపోవడం వల్ల మళ్ళీ విత్తనాలు వేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్థికంగా భారం పడుతుందని రైతులు ఈ విధంగా పంటలను కాపాడుకోవడం కోసం, మొలకలను కాపాడుకోవడం కోసం ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి. పత్తి సాగు రైతులు పరేషాన్ అవుతున్నారు.